హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దేవతా విగ్రహాలను క్లీన్ చేద్దామని చెప్పేసి ఇత్తడి మాణిక్యాలను, ఇత్తడి ప్లేట్లను, దేవతా విగ్రహాలను ఇలా ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఉంచుకున్నానండి. దేవతా విగ్రహాలను అందులో పెట్టి ఇప్పుడు పితాంబరి కాకుండా ఇలా నిమ్మ పండుతో క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫస్ట్గా వెండి విగ్రహము లక్ష్మీదేవి అమ్మవారిని క్లీన్ చేసుకుంటున్నాను నిమ్మపండుతో. మీరు ఎప్పుడైనా ఇలా క్లీన్ చేశారా ఫ్రెండ్స్? నేను ఇదే ఫస్ట్ చేస్తున్నాను. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని నేను వెండి విగ్రహం షాప్లో తీసుకున్నానండి. వరలక్ష్మి వ్రతం చేసుకుందామని శ్రావణ మాసంలో తీసుకున్నాను. అప్పటి నుండి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇప్పటికి 5 years అవుతుందండి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఈ విగ్రహాన్ని తీసుకోవడం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ విగ్రహము కనకదుర్గ అమ్మవారిదండి. విజయవాడకు వెళ్ళినప్పుడు లాస్ట్ 1 year అవుతుందండి ఈ విగ్రహం తెచ్చుకున్నాను విజయవాడలో. ఫొటోస్కి బదులు నాకు విగ్రహాలంటే చాలా ఇష్టం. అందు గురించి ఇలా విగ్రహం తెచ్చుకున్నానండి. అమ్మవారిని ఇక్కడ చూస్తుంటే విజయవాడలో అమ్మవారిని చూసిన ఆనందంగా అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ విగ్రహానికి నేను లాస్ట్ ఇయర్ దసరా టైంలో పూజలు కూడా చేసుకున్నాను. లాస్ట్లో ఈ విధంగా క్లీన్ అయినవండి విగ్రహాలు. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.